Hi everyone, I am Kalyani, working as a lecturer in CRR College for Women. Today I am going to discuss about finfish culture, one of the paper in the fisheries subject, semester 5. In the last class, I had discussed about basics of aquaculture, which includes the scope and definition, origin, history, growth, and general principles underlying the practices of aquaculture. Today, in this session, I am going to discuss about major cultivable Indian carps. Indian carps. Carps are major source of animal protein for millions of people in Asia. ఏషియాలో చూసుకున్నట్లయితే మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ దేర్ యానిమల్ ప్రోటీన్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై కార్బ్స్. అంటే కార్బ్స్ నుంచి వచ్చే ఆ యొక్క యానిమల్ ప్రోటీన్ అనేది మిలియన్స్ ఆఫ్ పీపుల్ యూస్ చేసుకుంటున్నారు. సో దే ఆర్ గెటింగ్ దేర్ యానిమల్ ప్రోటీన్ ఫ్రమ్ ది కార్బ్స్ అని చెప్తున్నారు. ది మేజర్ కంట్రీస్ ప్రొడ్యూసింగ్ కార్బ్స్ త్రూ ఆక్వాకల్చర్ ఆర్ చైనా అండ్ ఇండియా. సో ఆక్వాకల్చర్ ద్వారా చైనా అండ్ ఇండియాలో చూసుకున్నట్లయితే కార్బ్స్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో హియర్ ద చైనా అండ్ ఇండియా ఆర్ ది మేజర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది కార్బ్స్ అని చెప్పుకోవచ్చు. కార్బ్స్ బిలాంగ్ టు ది ఫ్యామిలీ సిప్రినిడే. సో కార్బ్స్ అనేవి ఏ ఫ్యామిలీకి చెందినవి? సిప్రినిడే ఫ్యామిలీకి చెందినవి. సో ఇక సిప్రినిడే అనేది ఇట్ ఈస్ ఏ ఫ్రెష్ వాటర్ గ్రూప్ అని చెప్తున్నారు అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇట్ ఈస్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్. They are distinguished by the presence of pharyngeal teeth in 1 to 3 rows with not more than 8 teeth in any row. సో ఇక ఫిషెస్లో చూసుకున్నట్లయితే సో కార్ప్ ఫిషెస్ని వేరే ఫిషెస్తో ఎలాగ సపరేట్ చేయొచ్చు, ఎలాగ తెలుసుకోవచ్చు, సపరేషన్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, డిఫరెన్స్ ఎలా తెలుసుకోవచ్చు అంటే విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫారింజియల్ టీత్. సో ఇక ఫారింగ్స్ రీజియన్లో చూసుకున్నట్లయితే ఇక కార్ప్స్కి టీత్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అవి కూడా 1 నుంచి 3 రోస్లో ఉంటాయంట. ఆ 1 నుంచి 3 రోస్ ఆఫ్ ఒక టీత్ ఫారింజియల్ టీత్లో చూసుకున్నట్లయితే దాంట్లో ఒక్కొక్క రోలో 8 టీత్ ఉంటాయంట. 8 టీత్కి మించి ఒక టీత్ కూడా ఎక్కువ ఉండదు అని చెప్తున్నారు. లిప్స్ ఆర్ యూజువల్లీ థిన్. ఈ యొక్క ఫిషెస్లో లిప్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి. అండ్ అన్ అప్పర్ జా దట్ ఈస్ యూజువల్లీ బార్డర్డ్ ఓన్లీ బై ప్రీమాక్సిల్లే. సో అప్పర్ జా అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ బార్డర్డ్ బై ప్రీమాక్సిల్లే. సో ఇట్ ఈస్ ది ప్రీమాక్సిల్లే రీజియన్. సో అప్పర్ జా అనేది దేంతో బార్డర్డ్ అయి ఉంటుంది అంటే త్రూ దిస్ ప్రీమాక్సిల్లే అంటున్నారు. There are only 6 species which are cultured on large scale. సో ఈ యొక్క కార్ప్స్లో కూడా ఎక్కువగా ఎన్ని స్పీషీస్ ఎక్కువగా కల్చర్ చేస్తున్నారంటే 6 స్పీషీస్. సో దాంట్లో 3 వచ్చేసి చైనా స్పీషీస్ అండ్ 3 వచ్చేసి ఇండియన్ స్పీషీస్. సో చైనా స్పీషీస్ వచ్చేసి గ్రాస్ కార్ప్, సిల్వర్ కార్ప్ అండ్ కామన్ కార్ప్. అండ్ ఇండియా స్పీషీస్ వచ్చేసి కట్లా, రోహు అండ్ మృగాల్. ఏవైతే స్పీషీస్ చైనాలో కల్చర్ చేస్తారో ఆ స్పీషీస్ని చైనీస్ స్పీషీస్ అంటారు. అండ్ ఏదైతే స్పీషీస్ అనేవి ఇండియాలో ఉన్నాయో ఆ స్పీషీస్ని ఇండియన్ మేజర్ కార్ప్స్ అంటారు. అండ్ హియర్ దేర్ ఆర్ చైనీస్ కార్ప్స్ అండ్ ఇండియన్ మేజర్ కార్ప్స్. సో ఈ యొక్క కార్ప్స్ అన్నిటినీ సో హియర్ ద టుగెదర్ దే ఆర్ కాల్డ్ మేజర్ కార్ప్స్. అన్నిటినీ కలిపి ఏమని పిలుచుకోవచ్చు? మేజర్ కార్ప్స్ అని పిలుచుకోవచ్చు. ఎందుకు అంటే అవి లార్జ్ సైజ్కి గ్రో అవుతాయి కాబట్టి వాటిని మేజర్ కార్ప్స్ అని పిలుచుకోవచ్చు అని చెప్తున్నారు. దెర్ ఆర్ అబౌట్ 1600 స్పీషీస్ ఇన్ ది ఫ్యామిలీ సిప్రినిడే. సో సిప్రినిడేలో చూసుకున్నట్లయితే 1600 స్పీషీస్ ఉన్నాయంట. అందుకని ఈ యొక్క ఫ్యామిలీ అనేది ఇట్ ఈస్ ది లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ఫిషెస్ అని చెప్పుకోవచ్చు. డిస్పైట్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ కార్ప్స్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఉన్నా అంటే 1600 స్పీషీస్ ఉన్నా సరే దాంట్లో గ్లోబ్ వైడ్గా అంటే వరల్డ్ వైడ్గా 29 స్పీషీస్ని మాత్రమే కల్చర్ చేసుకుంటున్నాము అని చెప్తున్నారు. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ బై FAO స్టాటిస్టిక్స్. FAO మీన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫస్ట్ వన్ కట్లా. Genus name Catla and species name is also Catla. So it is called as Catla. ఈ యొక్క ఫిష్ అనేది ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్.
సో ఇన్ నేచర్లో కూడా ఈ యొక్క ఫిష్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇన్ లేక్స్, పాండ్స్, రివర్స్ అండ్ రిజర్వాయర్స్. ఇట్ బ్రీడ్స్ ఓన్లీ ఇన్ రన్నింగ్ వాటర్స్. సో ఎక్కడ మాత్రమే ఇది బ్రీడింగ్ జరుపుకుంటుంది? రన్నింగ్ వాటర్స్లో మాత్రమే ఇది బ్రీడింగ్ జరుపుకుంటుంది, అది కూడా రివర్స్లో అంటున్నారు. బికాజ్ ఇట్ ఈస్ ఏ ఫ్రెష్ వాటర్ ఫిష్. ఇట్ బ్రీడ్స్ ఇన్ న్యాచురల్ హ్యాబిటేట్ డ్యూరింగ్ సౌత్ వెస్ట్ మన్సూన్. సో బ్రీడింగ్ కూడా రన్నింగ్ వాటర్స్లో జరుపుకుంటుంది, అదే రివర్స్లో అన్నారు. ఏ టైంలో అంట? డ్యూరింగ్ ది సౌత్ వెస్ట్ మన్సూన్ అంటున్నారు. అండ్ సీడ్ అనేది ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అంటే ఆ యొక్క ఎగ్స్ నుంచి బయటికి వచ్చిన లార్వా అనేది మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అంటే డ్యూరింగ్ మే టు ఆగస్ట్. అండ్ ఈ యొక్క ఫ్రై కానీ లేదు అంటే ఈ యొక్క సీడ్ కానీ మనం ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఫ్రమ్ ది బ్రీడింగ్ గ్రౌండ్స్, అంటే రివర్స్ నుంచి వీటిని మనం కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. డ్యూ టు ది సక్సెస్ ఇన్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ద fish now can easily breed in stagnant waters in fish farms. సో ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్. ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్ అంటే ఆర్టిఫిషియల్ టెక్నిక్ అన్నమాట. సో అది సపోజ్ ఎగ్జాంపుల్ అది 2 ఇయర్స్కి మెచ్యూర్ అవ్వాలి అంటే సో ఆ మెచ్యూరేషన్ టైం 2 ఇయర్స్ కంటే ముందే 1.5 ఇయర్కైనా అంటే 1 ఇయర్కైనా అది త్వరగా మెచ్యూర్ అయ్యేలాగా హార్మోన్స్ని ఇంజెక్ట్ చేస్తారు. సో అలాగా ఆర్టిఫిషియల్గా దానికి హార్మోన్స్ని ఇంజెక్ట్ చేసి దాన్ని మెచ్యూరిటీ అటైన్ చేసి బ్రీడింగ్ జరిపించేలాగా చేస్తే దాన్ని ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అంటారు. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ టెక్నిక్ ఫర్ ఎర్లీ మెచ్యూరేషన్ ఆఫ్ ది ఫిషెస్. సో ఈ యొక్క ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్ అనేది కట్లాలో సక్సెస్ అయింది. సో అందుకని ఈ యొక్క ఫిష్ అనేది రన్నింగ్ వాటర్స్లో మాత్రమే బ్రీడింగ్ జరుపుకుంటుంది అని చెప్పుకుంది. బట్ ఇలా ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్ చేసిన ఫిషెస్ అనేవి దే కెన్ ఈజీలీ బ్రీడ్ ఇన్ స్టాగ్నెంట్ వాటర్స్ ఇన్ ఫిష్ ఫార్మ్స్. సో ఆక్వాకల్చర్ ఫార్మ్స్లో యొక్క వీటిని స్టాగ్నెంట్ వాటర్స్లో ఉంచి బ్రీడింగ్ జరిపించవచ్చు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఏ హైలీ సూటబుల్ ఫిష్ ఫర్ కాంపోజిట్ కల్చర్ అలాంగ్ విత్ ఫిషెస్ దట్ ఆర్ కాలమ్ అండ్ బాటమ్ ఫీడర్స్. సో ఈ యొక్క ఫిష్ అనేది సర్ఫేస్ ఫీడర్ అమ్మ. సో సర్ఫేస్ ఫీడర్ ఎందుకు అంటారు అంటే దాని యొక్క లోవర్ లిప్ అనేది అప్ టర్న్ పైకి ఉంటుంది. సో అందుకే దీన్ని సర్ఫేస్ ఫీడర్ అంటారు. అంటే సర్ఫేస్ పైన వాటర్ బాడీస్లో సర్ఫేస్ పైన ఉన్న జూ ప్లాంక్టన్ మీద ఇది ఫీడ్ అవుతుంది. సో ఈ యొక్క ఫిష్ అనేది ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ కాంపోజిట్ కల్చర్, అంటే వేరే ఒక ఫిషెస్తో కూడా ఉంచి వీటిని కల్చర్ చేయొచ్చు. అలాంగ్ విత్ వేటితో ఎక్కువగా దీన్ని కల్చర్ చేస్తారంట? అలాంగ్ విత్ కాలమ్ అండ్ బాటమ్ ఫీడర్స్తో ఈ యొక్క ఫిష్ని కాంపోజిట్ కల్చర్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కట్లా బ్రీడ్స్ ఇన్ ఫ్లడెడ్ ఫీల్డ్స్ అండ్ కెన్ ఆల్సో బ్రీడ్ బై స్టిమ్యులేటింగ్ రివరైన్ కండిషన్ ఇన్ స్పెషల్ పాండ్స్ కాల్డ్ డ్రై బర్డ్స్. సో ఈ యొక్క ఫిష్ అనేది ఫ్లోయింగ్ వాటర్స్లో మాత్రమే బ్రీడింగ్ జరుపుకుంటుంది అని చెప్పుకోండి. సో దీన్ని తీసుకువచ్చి ఆర్టిఫిషియల్ కండిషన్స్ని ఇచ్చి, అంటే ఈ యొక్క కట్లా ఫిషెస్ని డ్రై బన్స్లో ఉంచి ఆర్టిఫిషియల్గా రివరైన్ కండిషన్ ఇచ్చి, అంటే ఆర్టిఫిషియల్గా వాటర్ని రిలీజ్ చేసి రివర్ ఫ్లడ్ అవుతున్నట్టు దానికి ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే స్పెషల్ పాండ్స్లో అది బ్రీడింగ్ జరుపుకుంటుంది. సో ఆ యొక్క స్పెషల్ పాండ్స్ని డ్రై బన్స్ అంటారు. అంటే డ్రైగా ఉన్న ఒక ఏరియాని తీసుకుని దాంట్లో యొక్క ఫిషెస్ని రిలీజ్ చేసి దాంట్లోకి వాటర్ని రిలీజ్ చేయడం వల్ల, సడన్ వాటర్ని రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది? వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉన్నట్టు ఉంటుంది. సో ఆ యొక్క కండిషన్స్లోని యొక్క ఫిష్ అనేది న్యాచురల్ హ్యాబిటేట్లో ఇది ఫ్లడెడ్ వాటర్స్లో ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ యొక్క డ్రై బన్స్లో రిలీజ్ చేసి సడన్గా వాటర్ని రిలీజ్ చేసి అంటే రివరైన్ కండిషన్ లాగా ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం వల్ల పాండ్స్లో ఈ యొక్క ఫిష్ అనేది బ్రీడింగ్ జరుపుకుంటుంది. It is the catla. So here the mouth is wide and large eyes protruded, పైకి ఉంటుంది, అప్ టర్న్ ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల దీన్ని సర్ఫేస్ ఫీడర్ అంటారు. అండ్ ఈ యొక్క ఫిష్లో చూసుకున్నట్లయితే హెడ్ పార్ట్ అనేది లార్జ్ సైజులో ఉంటుంది. And the fingerlings feed on zooplankton and the adults are also consuming meroplanktons and vegetable matters. సో ఫింగర్లింగ్స్ అనేవి ఎక్కువగా దేని మీద ఫీడ్ అవుతాయి అంట? జూ ప్లాంక్టన్స్ మీద. అండ్ అడల్ట్స్ అనేవి దేని మీద ఫీడ్ అవుతాయి అంటే ఆన్ మీరోప్లాంక్టన్స్ అండ్ వెజిటేబుల్ మ్యాటర్స్ మీద ఫీడ్ అవుతుంది.
ది మౌత్ ఆఫ్ కట్లా ఈస్ వైడ్లీ అప్వర్డ్లీ డైరెక్టెడ్. మౌత్ ఎలా ఉంటుంది? వైడ్గా ఉంటుంది, అప్వర్డ్ డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. సో వైడ్గా ఉండి అప్వర్డ్ డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. యాజ్ ద మౌత్ ఈస్ అప్వర్డ్లీ డైరెక్టెడ్, ఈ మౌత్ అనేది ఇలా అప్వర్డ్గా డైరెక్ట్ అయి ఉండడం వల్ల దీన్ని సర్ఫేస్ ఫీడర్ అంటారు. అండ్ హెడ్ అనేది లార్జ్ సైజ్లో ఉంటుంది. బాడీ అనేది చాలా డీప్గా ఉంటుంది అని చెప్తున్నారు. హెడ్తో పోల్చుకుంటే బాడీ అనేది చాలా డీప్గా ఉంటుంది. ది లోవర్ జాస్ ఆర్ ప్రొట్రూడింగ్. ఈ యొక్క లోవర్ జా ఎలా ఉంటుంది? ప్రొట్రూడ్ అవుతున్నట్టు ఉంటుంది. ద కలర్ ఆఫ్ ది బాడీ ఈస్ బ్లాక్. దీని యొక్క బాడీ యొక్క కలర్ అనేది బ్లాక్గా ఉంటుంది. అండ్ ఫిన్స్ కానీ టెయిల్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే యార్ డస్కీ గ్రే కలర్లో ఉంటాయి. డస్కీ గ్రే కలర్లో యొక్క ఫిన్స్ అండ్ టెయిల్ ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ బెల్లీ అనేది సిల్వరీ వైట్ కలర్లో ఉంటుంది. ఈ యొక్క బెల్లీ అనేది సిల్వరీ వైట్ కలర్లో ఉంటుంది. కొన్ని స్పీషీస్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిన్స్ అనేవి డార్క్ బ్లాక్ కలర్లో ఉంటాయి. గ్రే కలర్లో కూడా కాకుండా డార్క్ బ్లాక్ కలర్లో ఉంటాయి. అండ్ ఈ యొక్క ఫిష్ అనేది దాని యొక్క మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్. ఒక ఫిష్ దాని యొక్క డెవలప్మెంట్ స్టార్ట్ అయిన అది ఎగ్ స్టేజ్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి దాని యొక్క మెచ్యూరిటీ అనేది అటైన్ అవుతుంది. ఈ యొక్క కట్లా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫిష్ అని చెప్తూ ఉంటారు. ఇట్ ఈస్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫిష్ అండ్ ఇట్ అటైన్స్ ఇట్స్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ 63 kgs. సో ఈ యొక్క ఫిష్ అనేది 63 kgs వరకు గ్రో అవుతుంది అని చెప్తున్నారు. ఇట్ కాంట్రిబ్యూట్స్ అబౌట్ 60% టు ది టోటల్ ప్రొడక్షన్ ఫ్రమ్ పాలికల్చర్ సిస్టమ్స్ అండ్ ఈస్ ఇన్ గ్రేట్ డిమాండ్. ఈ యొక్క ఫిష్ అనేది 60% ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్ ఇస్తుందంట. పాలికల్చర్ సిస్టమ్స్లో 60% ఆఫ్ ది టోటల్ ప్రొడక్షన్ వచ్చేది ఈ యొక్క కట్లా ఫిష్ వల్ల. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ గ్రేట్ డిమాండ్. హవెవర్ ది మెయిన్ డిసడ్వాంటేజ్ ఈజ్ ఇట్స్ లార్జ్ హెడ్. సో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దాంట్లో ఉండే లార్జ్ హెడ్, పెద్ద హెడ్ పార్ట్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఎడిబుల్ మీట్ అంటే మీట్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. సో దాని యొక్క వెయిట్తో పోల్చుకుంటే దాని హెడ్ పార్ట్ అనేది ఎక్కువ వెయిట్ని తీసేసుకోవడం వల్ల మీట్ పోర్షన్ అనేది తగ్గిపోతుంది. ఇన్ వెల్ మేనేజ్డ్ ఫార్మ్స్ ఇట్ అటైన్స్ మెచ్యూరిటీ ఇన్ 18 months. అండ్ ఆర్టిఫిషియల్ పాండ్స్ అంటే ఆక్వాకల్చర్ పాండ్స్లో చూసుకున్నట్లయితే దాని యొక్క మెచ్యూరిటీ అనేది 18 monthsకే వస్తుంది అని చెప్తున్నారు. ద ఫికండిటీ ఆఫ్ ఫీమేల్ ఫిష్ రేంజెస్ ఫ్రమ్ 24,000 to 42,000 eggs. సో ఈ యొక్క ఫిష్ అనేది ఎన్ని ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది అంటే ఎగ్ రేంజ్ అనేది 24,000 నుంచి 42,000 ఎగ్స్ అనేది రిలీజ్ చేసేదాని యొక్క కెపాసిటీ అనేది ఫికండిటీ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ద ఫ్రైస్ క్యాన్ బి కలెక్టెడ్ బై ది న్యాచురల్ సోర్సెస్ ఆర్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్. సో ఈ యొక్క ఫ్రైస్ని ఎలా కలెక్ట్ చేయొచ్చు అంటే త్రూ న్యాచురల్ సోర్సెస్ నుంచి అంటే న్యాచురల్ వాటర్ బాడీస్ నుంచి కలెక్ట్ చేయొచ్చు, లేదు అంటే ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నాలజీ యూస్ చేసి అయినా సరే ఫ్రైస్ని కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ది కట్లా మెయిన్లీ ఫీడ్స్ ఆన్ జూ ప్లాంక్టన్. అది కూడా ఎక్కడ జూ ప్లాంక్టన్ అంట? వాటర్ సర్ఫేస్లో ఉన్న వాటర్ బాడీలో ఉన్న అప్పర్ జోన్లో ఉన్న జూ ప్లాంక్టన్ మాత్రమే ఇది ఫీడ్ అవుతుంది. ఎందుకు అంటే డ్యూ టు ఇట్స్ అప్ టర్న్డ్ మౌత్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కట్లా విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ గంగా రివర్ నెట్వర్క్ ఇన్ ది నార్త్ టు ది కృష్ణా రివర్ డౌన్ సౌత్ ఆఫ్ ఇండియా. ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ యొక్క కట్ల డిస్ట్రిబ్యూషన్ అనేది నార్త్లో ఉన్న గంగా రివర్ నుంచి సౌత్లో ఉన్న కృష్ణా రివర్ వరకు దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ బర్మా. ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ నేపాల్. ఇంకెక్కడ కనిపిస్తుందంటే ఈ యొక్క ఫిష్ అనేది నేపాల్లో కూడా కనిపిస్తుంది. ద ఫింగర్లింగ్స్ ఆఫ్ కట్లా ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ది కడప కర్నూల్ కెనాల్ ఫ్రమ్ రివర్ గోదావరి ఇన్ 1909 ఫౌండ్ దేర్ వే ఇన్ టు ది రివర్ పెన్నా అండ్ ద కనెక్టెడ్ వాటర్స్ ఇన్ ది నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక కట్లా ఫిష్ అనేది గోదావరి రివర్ యొక్క కెనాల్ అంటే
కడప కర్నూల్ కెనాల్‌లో 1909లో ఈ యొక్క కట్ల యొక్క ఫింగర్లింగ్స్‌ని ఇంట్రడ్యూస్ చేశారంట. సో, అవి ఇంకెక్కడ ఫ్లో అయినాయి అంటే దాని యొక్క వే అనేది ఎక్కడి వరకు కనిపించింది అంటే పెన్నా రివర్‌లోకి. అండ్ ఆల్సో ఏవైతే ఆ వాటర్స్ కనెక్ట్ అయినాయో అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో ఏవైతే వాటర్ బాడీస్ ఉన్నాయో వాటిల్లోకి కనిపించినాయి అని చెప్తున్నారు. ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్‌లో ఈ యొక్క కట్ల స్పీషీస్ అనేవి ఫాలోయింగ్ వాటర్ బాడీస్‌లో కనిపించినాయి అని చెప్తున్నారు. అండ్ ది కట్ల fingerlings were also introduced in కావేరీ రివర్ డ్యూరింగ్ 1920s. సో 1920స్‌లో ఈ యొక్క ఫింగర్లింగ్స్‌ని కావేరీ రివర్‌లో కూడా రిలీజ్ చేశారంట. నెక్స్ట్ వన్ సిర్హినస్ మృగాల్. ఇట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ మృగాల్. ది కామన్ ఇండియన్ స్పీషీస్ ఈస్ సిర్హినస్ మృగాల్. ది కామన్ ఇండియన్ స్పీషీస్ ఈస్ సిర్హినస్ మృగాల్. సో ఈ ఇండియాలో చూసుకుంటే కామన్ స్పీషీస్ వచ్చేసి సిర్హినస్ మృగాల్. అండ్ దీంతో పాటు ఇంకొన్ని స్పీషీస్ ఉన్నాయి. ఏంటి అంటే సిర్హినస్ సిరోసా, సిర్హినస్ లాటియం, సిర్హినస్ రెబమ్, సిర్హినస్ ఫుల్లింగి ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఇండియా. ఇండియాలో కనిపించే సిర్హినస్ మృగాలతో పాటు సిర్హినస్ స్పీషీస్ కూడా చాలా ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ ది బాడీ ఆఫ్ సిర్హినస్ మృగాల ఈస్ స్ట్రీమ్లైన్డ్. ద బాడీ ఈస్ రౌండ్ విత్ డీప్లీ ఫోర్క్డ్ కాడల్ ఫిన్ అంటున్నారు. సో బాడీ అనేది స్విమ్మింగ్కి యూజ్ అయ్యేలాగా ఉంటుంది. ఇట్ ఈస్ స్ట్రీమ్లైన్డ్ అంటున్నారు. అండ్ ది అబ్డోమెన్ ఈస్ రౌండ్. అబ్డోమెన్ ఎలా ఉంటుందమ్మా? రౌండ్గా ఉంటుంది. అండ్ కాడల్ ఫిన్ ఈస్ డీప్లీ ఫోర్క్డ్ అంటే డీప్లీ డివైడెడ్ అంటే కంప్లీట్గా డివైడ్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ డీప్లీ ఫోర్క్డ్ అంటున్నారు. ద స్నౌట్ ఈస్ డిప్రెస్డ్. ద స్నౌట్ ఈస్ డిప్రెస్డ్. సో ఇట్ ఈస్ ది స్నౌట్ రీజన్. ఇక్కడ ఈ యొక్క ఫిష్లో చూసుకున్నట్లయితే స్నౌట్ అనేది డిప్రెస్డ్గా ఉంటుంది. మౌత్ అనేది బ్రాడ్గా ఉంటుంది, ట్రాన్స్వర్స్గా ఉంటుంది, అబ్ట్యూస్లీ రౌండ్గా కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ద అప్పర్ లిప్ ఈస్ ఎంటైర్. సో కంప్లీట్గా ఉంటుంది. అప్పర్ లిప్ అనేది కంప్లీట్గా ఉంటుంది. అండ్ ది స్పీషీస్ ఆల్సో హ్యావింగ్ ఏ పేర్ ఆఫ్ బార్బిల్స్. ఇక్కడ 2 బార్బిల్స్ అనేవి కూడా చాలా టైనీగా ప్రెసెంట్ అయి ఉంటాయి. దీని యొక్క బాడీ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ కాపర్ ఇన్ కలర్. బాడీ ఈస్ కాపర్ ఇన్ కలర్. ద ఫ్లాంక్ అంటే సైడ్స్ చూసుకున్నట్లయితే వైట్ కలర్లో ఉండి గోల్డెన్ టింజ్ అనేది ఉంటుంది. సో వైట్ విత్ గోల్డెన్ కలర్ అంటే వైట్ అండ్ గోల్డ్ మిక్స్డ్ కలర్లో ఉంటుందంట దాని యొక్క సైడ్స్ అనేది. ద కలర్ ఆఫ్ ది ఐ ఈస్ గోల్డెన్. ఐ యొక్క కలర్ అనేది గోల్డెన్గా ఉంటుంది. ఈ యొక్క ఫిష్ అనేది దాని యొక్క యావరేజ్ లెంత్ అనేది ఎంత ఉంటుందంట? 60 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ ఈస్ ఫౌండ్ ఇన్ రివర్స్ అండ్ లేక్స్ ఆఫ్ నార్థన్ ఇండియా. సో ఎక్కడ ఎక్కువ కనిపిస్తుందమ్మా? ఇది రివర్స్ అండ్ లేక్స్ ఆఫ్ నార్థన్ ఇండియా. It is also well acclimatized in South India for aquaculture. So well used or well preferred in South India. It breeds డ్యూరింగ్ మన్సూన్ మంత్స్. సో ఎక్కువగా ఎప్పుడు బ్రీడింగ్ జరుపుకుంటుంది? మన్సూన్ మంత్స్లో అని చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ మోస్ట్ సూటెడ్ ఫర్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అండ్ నవ్ అవైలబుల్ త్రూ అవుట్ ఇండియా. సో ఈ యొక్క ఫిష్ కూడా ఇండ్యూస్డ్ బ్రీడింగ్ కెపాసిటీకి తట్టుకుంటుంది. సో ఇండ్యూస్డ్ బ్రీడింగ్ జరుపుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఈ యొక్క స్పీషీస్ అనేది ఓవరాల్ ఇండియా మొత్తం ఈ యొక్క మృగాల స్పీషీస్ అనేది కనిపిస్తుంది అని చెప్తున్నారు. మోర్ దెన్ 5 ఇంటర్జెనరిక్ హైబ్రిడ్ ఫ్రైస్ ఆర్ అవైలబుల్ ఫర్ కల్చర్. సో ఇంటర్ అంటే బిట్వీన్ 2 జీన్స్. సో 2 జీన్స్ మధ్య హైబ్రిడైజేషన్ జరిపి వచ్చిన 5 స్పీషీస్ని కల్చర్కి యూస్ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. ది ఫింగర్లింగ్స్ అండ్ అడల్ట్ ఫీడ్ మోర్ ఆన్ యానిమల్ ప్రోటీన్. సో ఫింగర్లింగ్స్ అడల్ట్స్ 2 ఎక్కువగా దేని మీద డిపెండ్ అవుతాయి ఫీడ్కి? యానిమల్ ప్రోటీన్ మీద యానిమల్ ప్రోటీన్ని ఫీడ్ కింద తీసుకుంటాయి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ మెచ్యూర్ అట్ ది ఏజ్ ఆఫ్ 2 years. సో మేల్ ఫీమేల్ 2 దానికి మెచ్యూరిటీ అనేది న్యాచురల్గా 2 yearsకి వస్తుంది. అదే ఇండ్యూస్డ్ బ్రీడింగ్ చేసినట్లయితే ఫిష్ అనేది 1 yearకే మెచ్యూరిటీ అనేది అటైన్ అవుతుంది. అండ్ హియర్ ది సిర్హినస్ మృగాలం బ్రీడ్స్ డ్యూరింగ్ మన్సూన్ సీజన్. అండ్ ద ఫింగర్లింగ్స్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ న్యాచురల్ గ్రౌండ్స్ ఫ్రమ్ జూలై టు నవంబర్. సో ఫింగర్లింగ్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయంట? న్యాచురల్ గ్రౌండ్స్లో అయితే అంటే రివర్ బాడీస్లో అయితే
జూలై టు నవంబర్ కనిపిస్తాయి మనకి. The fish breeds naturally in rivers or induced riverine condition due to the effect of pituitary hormone or other synthetic hormones. సో ఈ యొక్క ఫిష్ని న్యాచురల్ వాటర్ బాడీస్లో కానీ లేదంటే ఇండ్యూస్డ్ వాటర్ అంటే ఆర్టిఫిషియల్ పాండ్స్లో కానీ ఇండ్యూస్డ్ రివరైన్ కండిషన్స్ అంటే ఆర్టిఫిషియల్గా రివర్ కండిషన్ని ఇచ్చి ఈ యొక్క ఫిషెస్ని బ్రీడింగ్ జరుపుకుంచుకోవచ్చు అని చెప్తున్నారు. యాజ్ పర్ డే 1878 and 1889, Mrigal inhabits rivers and tanks. So, Mrigal అనేది it inhabits rivers and tanks. Water bodies much larger than ponds. అంటే rivers and tanks అనేవి వాటర్ పాండ్స్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. అది బెంగాల్లో. అండ్ డెక్కన్, నార్త్ వెస్ట్ ప్రొవిన్సెస్, పంజాబ్, సింధ్, కచ్ అండ్ బర్మా and in the major river systems of India including river Godavari in the south. సో ఈ యొక్క ఫిష్ అనేది ఫాలోయింగ్ వాటర్ బాడీస్ అన్నిటిలోనూ ఫాలోయింగ్ రీజన్స్ అన్నిటిలోనూ ఈ యొక్క మృగాల్ స్పీషీస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.